రోహిణి ఎంగేజ్మెంట్లో ఇక మీనా బాలు పోస్తుల 16 రోజుల పండగ సందర్భంగా రోహిణి వాళ్ళ అమ్మ వచ్చేసి ఇక మీనా బాలుకి అక్షంతలు వేయడానికి వస్తుంది. అదే టైంలో రోహిణి అయితే మాత్రం వాళ్ళ అమ్మని చూస్తూ పక్కకి వెళ్ళి దాక్కుంటుంది. ఆ తర్వాత ఇక ఆశీర్వదించి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళమ్మ ఇక రోహిణి అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, ఏంటి దోలాడుకుంటూ మరీ వచ్చావా, నా ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేయడానికి వచ్చావా, నా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చావా, నా పేరు మార్చుకొని కొత్తగా రోహిణి అని పేరు మార్చుకొని నా జీవితాన్ని నేను ఏదో సద్వినియోగం చేసుకుంటుంటే మధ్యలో నువ్వు వచ్చావా అడ్డుపట్టడానికి అని చెప్పేసి అంటూ తల్లిని నానా మాటలు అంటుంది. అమ్మ, ఎంతో గొప్పింటికి కొడలుగా వెళ్ళిపోతున్నావు, అందరూ ఆత్మీయుల మధ్య ఆనందంగా ఉండబోతున్నావు, అలాంటిది కన్నతల్లిని దూరం చేసుకోవడం నీకు సబబు కాదమ్మా అని చెప్పేసి అంటుంది. నువ్వు ఈ మాటలన్నీ నాకు చెప్పక ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి అంటుంది. ఇంకాసేపట్లో నా ఎంగేజ్మెంట్ జరగబోతుంది, నా ఎంగేజ్మెంట్లో కనుక ఎటువంటి ఆటంకాలైనా జరిగినాయో అప్పుడు చెప్తాను నీ సంగతి అంటూ తల్లికి వార్నింగ్ ఇస్తుంది. ఇక ఫోటోషూట్ చేయడానికి అయితే బాలుని మీనాని పక్కకు తీసుకెళ్ళి ఫోజులు ఇస్తూ ఫోటోలు తీస్తూ ఉంటారు. అదే సమయంలో మీనా వాళ్ళమ్మ బాబుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ క్షణంలో ఇక బాలు అయితే మాత్రం ఆమెను చూసేసి, ఎక్కడికమ్మా వెళ్తున్నారు, ఏం జరిగింది, మా అమ్మ ఏమన్నా అన్నదా, అయినా ఇప్పుడు ఈ ఎండలో వెళ్ళటం ఏంటి, మీరు వచ్చి భోజనం చేయకుండా వెళ్తే మేము ఎంత బాధపడతామో తెలుసా, ఆయన ఇంకాసేపట్లో మా అన్నయ్య ఎంగేజ్మెంట్ ఉంది, ఆ ఎంగేజ్మెంట్ చూసి వాళ్ళని ఆశీర్వదించకుండా వెళ్ళాల్సిన పనే వచ్చింది మీకు, ఎవరైనా ఏమన్నా బాధ పెట్టి ఉంటే మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి అంటూ బాలు మీనా ఇద్దరు కలిసి కూడా బ్యాగ్తో సహా వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్తారు. ఇక ఇద్దరిది అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. రోహిణిది అలాగనే మనోజ్ది ఇద్దరిది కలిపి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటే అనుకోకుండా సడన్గా బాబు వచ్చేసి అత్త అంటూ రోహిణిని కౌగిలించుకుంటాడు. అత్త, నా ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకేం అర్థం కావట్లేదు అంటూ అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అప్పుడు ఇక రోహిణి వాళ్ళ అమ్మ అయితే మాత్రం లేచి వచ్చి, క్షమించండమ్మా, నాకు ఒక కూతురు ఉండేది, ఆమెను అత్త అని పిలిచేవాడు నా మనవడు, ఈ అమ్మాయి అచ్చం అలాగనే ఉండటంతో తన అత్తే అనుకొని అలా అత్త అని పిలిచాడు, మమ్మల్ని క్షమించండమ్మా అంటూ బాబుని తీసుకుని పక్కకి వెళ్తుంది. అలా ఇంక రోహిణి మనోజ్ ఇద్దరు ఉంగరాలు మార్చుకుంటే అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. అలా ఆశీర్వదించిన తర్వాత ఇక రోహిణి వాళ్ళమ్మ అయితే మాత్రం అక్కడి నుంచి బాబుని తీసుకొని వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటుంది. అలా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఇక మీనా అయితే మాత్రం నీళ్ళలో బిందె తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటే, ఎవరిని మోసం చేయడానికి నువ్వు గాంగ సేకరి చేస్తున్నావు అని చెప్పేసి ఇటు వచ్చినా కూడా అడ్డం తగులుతున్నావు ఏంటి అంటూ రోహిణి ప్రభావతి మీనాని అరుస్తూ ఉంటుంది. అలా అరుస్తూ ఉండేసరికల్లా ఇక మీనా అయితే ఏం మాట్లాడకుండా ఊరుకుంటుంది. అదే క్షణంలో బాలు వచ్చేసి ఇక ప్రభావతికి అయితే మాత్రం వార్నింగ్ ఇచ్చేస్తాడు. ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి మీనాని అవకాశంగా తీసుకొని నానా మాటలు అంటూ ఉంటావు, ప్రతి దాంట్లో తప్పు ఎదుగుతూ ఉంటావు, తను నీ కంటికి అసలుకి ఎలా కనిపిస్తుంది అంటూ ఇక బాలు అయితే ప్రభావతికి వార్నింగ్ ఇస్తాడు. ఇక ఆ గొడవలో పడి అటుగా వెళ్తున్నప్పుడు రోహిణికి ఫోన్ వస్తుంది. అలా వచ్చిన ఫోన్ని ప్రభావతి ఫోన్ తీస్తుంది. అమ్మ అని పట్టడంతో ఫోన్ లిఫ్ట్ చేసి, ఎవరు మాట్లాడుతున్నారు, అమ్మ అని దీంట్లో పేరు ఫీడ్ అయింది, అసలు మీరెవరు అని చెప్పేసి అడుగుతుంది. అడగటంతో అమ్మ అని చెప్పేసి రోహిణి రోహిణి అని చెప్పేసి పిలుస్తుంది. రోహిణి వచ్చేసి, ఏంటి అత్తయ్య గారు అని చెప్పేసి అంటుందంటే, అమ్మ అని పేరు ఫీడ్ అయింది, నీకెవరో లేరని చెప్పావు, మీ అమ్మ చిన్నప్పుడే చనిపోయిందని చెప్పావు, ఎవరేవిడా అని చెప్పేసి అడుగుతుంది. ఆలోగా మనోజ్ వచ్చేసి, తను గతంలో చెప్పిన అమ్మ అని పేరు నేను ఇట్లా ఫీడ్ చేసుకున్నాను, నాకు అమ్మలేదు కదా అని చెప్పిన మాట గుర్తుకు వచ్చి, అవునమ్మా తన కస్టమర్, తను అలాగనే పేరు ఫీడ్ చేసుకుంది, నేను కూడా చూశాను, నాకు తెలుసు అని చెప్పేసి అంటుందంటే, అమ్మయ్య బతికి బయటపడ్డాను రా బాబు అనుకుంటుంది. ఇక ఫోన్ మాట్లాడేసి వాళ్ళ అమ్మని కలవటానికి అయితే వెళ్తుంది. ఏంటి నాకు ఫోన్ చేయొద్దంటే ఫోన్ చేస్తావు, మా అత్తగారు ఫోన్ ఎత్తారు, కొంచెం ఉంటే దొరికిపోయి ఉండేదాన్ని, నా జీవితాన్ని నన్ను సద్భంగా బతకనివ్వరా మీరు అసలుకి అని చెప్పేసి అంటూ ఇక రోహిణి అయితే మాత్రం వాళ్ళ అమ్మ మీద గొడవకు దిగుతుంది. కాదమ్మా, బాబు ఒకటేమైనా అత్త అత్త అని కలవరిస్తున్నాడు, ఒక్కసారి నువ్వు వచ్చి కలిసి వెళ్తే వాడు కొంచెం ప్రశాంతంగా ఉంటాడు కదా అని ఫోన్ చేశానమ్మా, అంతకుమించి వేరే ఉద్దేశంతో కాదు, అయినా నీ జీవితాన్ని పాడు చేస్తే మాకేం వస్తుందమ్మా, ఇక నుంచి అయినా కూడా నిన్ను నూరేళ్ళు సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో సుఖంగా ఉండు తల్లి అంటూ వాళ్ళమ్మ రోహిణిని ఆశీర్వదించి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మయ్య పేడ వదిలింది అనుకుంటుంది. రోహిణి అయితే మాత్రం గర్భసంచిలోని శిశువు తల్లి ఆలోచనలకు స్పందించటం మనకు తెలుసు. పసిపిల్లలుగా ఉన్నప్పుడు తల్లి కనిపించకపోతే భయం, ఎవరైనా ఎత్తుకుంటే పడేస్తారేమోనని భయం, అలా ప్రాణభయంతో మొదలై వయసుతో పాటు మారుతూ పెద్దయ్యేసరికి డిఫాల్ట్గా ఒత్తిడి రూపంలో మన శరీరం అనే కంప్యూటర్లో ప్రోగ్రామ్ అయిపోతుంది. అవుట్ డేట్ అయిపోయిన ఈ సాఫ్ట్వేర్ని మనం పాజిటివ్ థింకింగ్ అనే
సాఫ్ట్వేర్తో రీప్రోగ్రామ్ చేయకపోతే మన భావాలకి ఆలోచనలకి మనమే బాధితులుగా మిగిలిపోతాం అంటున్నారు పరిశోధకులు. జీన్ ఎడిటింగ్ లాంటి ప్రక్రియలతో పాటు వాళ్ళు మెదడుకిచ్చే సూచనలతో ఇటు మనస్తత్వ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. మన శరీరంలోని కోట్లాది కణాలు మన మాట వింటాయి, మన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంటాయి. మనం చేయాల్సిందల్లా కెప్టెన్ లాగా ఆజ్ఞలు ఇవ్వటమే. అనురూపంలోని ఈ సేవకులన్నీ దాన్ని ఉత్సాహంగా ఆచరణలో పెడతాయి. అది నోటి మాటగానే చెప్పక్కర్లేదు, మనసులో ఆలోచనగా ఉన్నా చాలు. నాడీ వ్యవస్థ ద్వారా మొత్తం శరీరంలోని కణాలన్నింటినీ చేరుతుంది అని చెబుతున్నారు ఈ పరిశోధకులు. కానీ మనమేం చేస్తున్నాం? మీరు ఒక జలాంతరానికి కమాండర్గా ఉన్నారనుకుందాం. పెరిస్కోప్లోంచి చూస్తే ఎదురుగా పెద్ద మంచు కొండలు, రెండు పక్కల పొంచి ఉన్న శత్రు సైన్యం, వెనకాల ఏముందో తెలియకుండా దట్టంగా మంచు కన్నపడతాయి. ఇదే నివేదికని మీరు లోపలున్న వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళు బయటికి చూడలేరు కాబట్టి మీరు చెప్పిందే నమ్ముతారు. అన్ని పక్కల సమస్యలే ఉన్నప్పుడు చేయగలిగిందేముంది అనుకొని నిరాశతో ప్రయత్నమే చేయకుండా శత్రువుకి లొంగిపోతారు. అచ్చం ఆ సబ్ మైనర్ కమాండర్ పంపినట్లు నెగిటివ్ రిపోర్ట్ నిత్యం మన కణాలకు పంపుతున్నాం, వాటిని నిర్వీర్యం చేస్తున్నాం. కాకుండా మనం ఆలోచించే ప్రతి ఆలోచన పాజిటివ్గా ఉండాలి, మనం మాట్లాడే ప్రతి మాట పాజిటివ్గా ఉండాలి, మనకి అంతా మంచే జరుగుతుంది అనే ఆలోచన ఉండాలి. ఎదుటి వాళ్ళకి చెడు చేయకూడదు అనే మనస్తత్వం ఉండాలి. మనం ఎప్పుడు ఉత్సాహంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, స్వేచ్ఛగా ఉన్నామనే భావన మన మనసుకి, మన మెదడుకి కలగాలి. దానికి తగ్గట్టుగానే మనం ఉండాలి, ప్రవర్తించాలి. ఎంతటి బాధనైనా సరే ఉఫ్ అని ఊదేసే ఒక చిన్న తుమ్మెద గాలిలాగా ఊదేసేటంత ఉత్సాహంగా ఉండాలి. దేనికి భయపడకూడదు, అలాగని దేనికి లొంగిపోకూడదు. మన మనస్తత్వం, మన మైండ్ సెట్కి ఏది కరెక్ట్ అనిపిస్తే అది సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ఒకరికి ఏదో మంచి జరిగిందని, మరొకరికి ఏదో కీడు జరిగిందని, ఇవన్నీ అనవసరంగా మన మైండ్కి ఎక్కించుకొని మనం బాధపడుతూ ఉండి మన మనసుని, మన మెదడుని, ఆరోగ్యాన్ని పాడు చేసుకునే కంటే కూడా, ఎందుకంటే వాళ్ళకు వచ్చిన సమస్యలు కానీ బాధలు కానీ మనం తీర్చలేం. మనకు చేతనైతే నలుగురికి సహాయం చేద్దాం, లేదంటే కామ్గా ఊరుకుందాం. కానీ ఎవరికి కీడు చేయాలనే ఆలోచన మాత్రం చేయకూడదు. కానీ మనం ఉండాల్సిందల్లా ఎప్పుడు హ్యాపీగా, ఉత్సాహంగా, ఆనందంగా, నలుగురితో సంతోషంగా ఉండాలి. అందుకే అంటారు పెద్దలు, అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, ఎప్పుడూ సంతోషంగా నిండు నూరేళ్ళు బతికేవోయ్ అని చెప్పేసి అంటూ. కాదంటారా? చెప్పండి ఫ్రెండ్స్.